గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పండుగ వేళ కాకినాడ జిల్లా ప్రతిపాడులో అగ్ని ప్రమాదం విషాదం నింపింది. గిరిజన గ్రామం సార్లంక నుంచి రౌతులపూడికి పండుగ సరుకుల కోసం పిల్లలతో సహా గ్రామస్తులు వెళ్లారు. ఇంతలో షార్ట్ సర్క్యూట్ జరిగి 40 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. పండుగ వేళ గ్రామస్తులను వీధి పాలు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఎంపీ సానా సతీష్ బాధితులను పరామర్శించి వారికి దుస్తులు, దుప్పట్లను, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. బాధితులందరికీ తాత్కాలికంగా రేకుల షెడ్డు నిర్మిస్తామని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే, ఎంపీ హామీ ఇచ్చారు. ఊరిలో జనం లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కానీ పండుగ వేళ గిరిజనులంతా చలికి దుప్పటి కప్పుకోవడానికి కూడా గుడ్డ ముక్క కూడా లేకపోయేసరికి కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక పండుగ సందర్భంగా దాచుకున్న ధాన్యాలు, పప్పులు, దుస్తులు, డబ్బులు, నిత్యావసర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. నిన్న రాత్రి ఇక్కడ జరిగిన ఘోరమైన అగ్ని ప్రమాదాన్ని వెంటనే గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని వెళ్ళి గుర్తించి ఏం జరిగింది ఏంటి అని చేయడం జరిగింది. అంచేత రాత్రి 12 గంటల వరకు ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మా కూటమి ప్రతినిధులు అందరూ కూడా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరితో పాటు వచ్చి ఇక్కడ జరిగిన నష్టాన్ని అంతగా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ కాలిపోయిన ఇళ్ళు 33 నుంచి 35 వరకు ఇళ్ళు కాలిపోయి ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఇమీడియట్ గా ప్రభుత్వం 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించి ఒక బియ్యం బస్తా, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన వారం రోజులకు సంబంధించిన వంట సామాగ్రిలు అన్ని కూడా అందజేయడం, మేమే వంట చేసి అందజేయడం జరుగుతుంది. నిన్న ఒకటిన మేము ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు ఒక 36 అంటే గ్రామం అంతా, ఇక్కడ చిన్న గ్రామం అయినప్పటికీ చాలా పెద్ద సంఘటన జరిగింది. ఇక్కడ గ్రామం అంతా దాదాపు 36 గృహాలని కాలిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నది గిరిజన గ్రామం. ఇదంతా గిరిజన ప్రజలు, వారికి ఏ కల్మషం లేకుండా పాపం వారు కష్టపడి ఈ పండుగని దాచుకున్న ఆ డబ్బులు అయితేనేమి, ధాన్యం అయితేనేమి, ఇవన్నీ కూడా మొత్తం అన్ని కూడా కాలి బూడిదైపోవడం జరిగింది. వెంటనే కూడా సీఎం గారు స్పందించి మన ఎంపీ గారిని ఒక రకంగా అదృష్టం ఏంటంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. అది మనం అదృష్టంగా భావించి జరిగిన ఆస్తి నష్టాన్ని అందరినీ కూడా అధికారులని బేరీజ్ వేసి హుటాహుటిన ఇప్పుడు నిన్నటి నుంచి కూడా మేము ఇక్కడ క్యాంప్ పెట్టి వారికి ఆహారం అయితేనే, భోజన సదుపాయాలు, రాత్రి పడుకోవడానికి రగ్గులు అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ 4 రోజులు కూడా మేము వారికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా భోజన సదుపాయం చేస్తాం. అందాక టెంపరీగా ఒక షెడ్ కట్టి వాళ్ళని అక్కడే ఉంచడం జరుగుతుంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.